ఓకే. హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్నాలజీ క్లాసెస్ ఫ్రెండ్స్. నేను మీకు ఈ వీడియో ద్వారా సో మీకు ఒక 4 మంచి వెబ్‌సైట్స్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి వచ్చాను. సో అవేంటంటే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని యూజ్ చేసుకొని మన వర్క్‌ని చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ చేయడానికి మనకి డే టు డే లైఫ్‌లో మంచిగా ఉపయోగపడుతుందన్నమాట. సో దాంట్లో ఫస్ట్‌దొచ్చేసి మీకు మైక్ మానిస్టర్ అనమాట. సో ఇక్కడ మైక్ మానిస్టర్ అని గూగుల్‌లో క్లిక్ చేస్తే గనక ఫ్రీ వాయిస్ ఓవర్ జనరేటర్ ఉంది కదండీ! సో అయితే ఇప్పుడు ఈ వెబ్‌సైట్ ద్వారా మనం ఏం చేసుకోవచ్చు అంటే గనక టెక్స్ట్ నుంచి ఆడియో ఫార్మాట్ కింద మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే. మనం ఏదైనా టెక్స్ట్ ఇస్తే దాన్ని ఆడియో ఫార్మాట్ కింద కన్వర్ట్ చేసుకుంటుందన్నమాట. సో దాని మీద క్లిక్ చేసినప్పుడు ఏంటంటే లాగిన్ అడుగుతుంది. లాగిన్ క్రెడెన్షియల్స్ అవన్నీ ఆల్రెడీ నేను మన వీడియో ల్యాగ్ అవ్వకూడదని చెప్పి నేను ఆల్రెడీ లాగిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చాననమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు. మీకు ఏ లాంగ్వేజ్‌లో కావాలి ఏంటని అన్ని లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో మనకి కావాల్సిన లాంగ్వేజ్ ఏదైనా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏదైనా టైప్ చేస్తున్నా. హాయ్ హౌ ఆర్ యూ? హాయ్ హౌ ఆర్ యూ? గుడ్ ఈవెనింగ్. గుడ్ ఈవెనింగ్ టు ఆల్ అని టైప్ చేశాను. ఓకేనా? సో దీన్ని మనం ఆడియో కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ట్రై ఫర్ ఫ్రీ అన్నాడు కదా! ఇప్పుడు నో క్రెడిట్ కార్డ్ రిక్వైర్డ్ అది ఇది అన్నాడు కదా! ఓకే. సో దీనికి ఏంటంటే ముందు కొన్ని క్రెడిట్స్ ఫ్రీగా ఇస్తాడనమాట. సో ఇక్కడ వాయిస్ ఓవర్ కూడా మనకి ఎవరిది కావాలి? మేల్ కావాలా? ఫీమేల్ కావాలా? లేకపోతే చిన్న పిల్లలది కావాలా? లేకపోతే అలా మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఈవీ అని వచ్చింది కదా! ఓకే. వీళ్ళది ఇక్కడ వినొచ్చనమాట. ఎలా ఏంటనేది కూడా. ఓకే. సో ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత టెక్స్ట్ టు స్పీచ్ వాయిస్ శాంపిల్స్ అని ఉంది కదా! సో వాళ్ళ శాంపిల్‌ని కూడా ఇక్కడ మనం వినొచ్చు. సో విన్న తర్వాత మనకి కావాలి అనుకున్నప్పుడు ట్రై అని క్లిక్ చేస్తే గనక డైరెక్ట్‌గా వస్తుంది. లేదు అంటే గనక ఇక్కడ చూడండి, ఇక్కడ జనరేట్ ఆడియో అని ఉంది కదా! ఇక్కడ జనరేట్ ఆడియో మీద క్లిక్ చేశారనుకోండి. ఇన్‌పుట్ ఫైల్ ఈస్ ఎంప్టీ అని ఉంది కదా! సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ హౌ ఆర్ యూ అని టైప్ చేశాను. ఓకేనా? సో ఇలా మీరు ఏంటంటే జనరేట్ చేసుకోవచ్చు వాయిస్‌ని. ఓకే. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ జనరేటింగ్ అని వచ్చింది కదా! సో ఇక్కడ జనరేట్ అయింది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలని కూడా చూపిస్తుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ డౌన్‌లోడ్ చేయకుండా వినాలంటే ఇక్కడ వినొచ్చు. Hi, how are you? సో ఓకే. సో మీకు అందరికి వినిపించిందని అనుకుంటున్నాను. సో అయితే ఇప్పుడు ఈ వెబ్‌సైట్ ద్వారా మనకి ఎటువంటి యూజ్ ఉందంటే ఓకే. సో మన దగ్గర ఏదైనా పెద్ద పెద్ద టెక్స్ట్ ఉందనుకోండి, డాక్యుమెంట్స్ ఉన్నాయనుకోండి. సో ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ అన్ని చదివి, విని సో మనం ఏదైనా రాయాలంటే గనక చాలా కష్టంగా ఉంటుంది కదా! ఓకే. అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ డాక్యుమెంట్ మొత్తాన్ని కూడా దీంట్లో అప్‌లోడ్ చేసి సో దాన్ని వాయిస్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చనమాట. సో నెక్స్ట్ సెకండ్ వెబ్‌సైట్ వచ్చేసి మనకి సెకండ్ వెబ్‌సైట్ వచ్చేసి అడోబ్ పాడ్‌కాస్ట్ అనమాట. అడోబ్ పాడ్‌కాస్ట్ అని క్లిక్ చేశారనుకోండి. సో మనకి ఈ సెకండ్ వెబ్‌సైట్ ద్వారా మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే గనక చేంజింగ్ ద ఆడియో క్లారిటీ అనమాట. సో మనకు ఆడియో క్లారిటీ ఏదన్నా గ్లిచ్ గాని, లేకపోతే బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ గాని, లేదంటే కొంచెం వాయిస్ లోగా ఉందనుకోండి, దాన్ని మనం ఏంటంటే పెంచుకోవచ్చనమాట. ఓకేనా? మీరు ఎన్హాన్స్ చేసుకోవచ్చు. సో దీనికి కూడా ఏంటంటే ఫస్ట్ లాగిన్ అడుగుతాడు. లాగిన్ చేస్తే గనక డైరెక్ట్‌గా మీకు ఇక్కడ వస్తుందన్నమాట. సో ఇక్కడ ఎన్హాన్స్ స్పీచ్ అని ఉంది కదా! సో దీని మీద I'm క్లిక్ in చేసి a conference room with the ఓకే. సో ఇక్కడ ఎన్హాన్స్ స్పీచ్ దగ్గర ఏంటంటే మనకి ఇన్పుట్ ఇవ్వాలి. సో ఇక్కడ స్టార్ట్ అని ఇచ్చాడు. సో ఇక్కడ స్టార్ట్ ఫ్రీ ట్రయల్ మీద క్లిక్ చేసి లాగిన్ అయితే డైరెక్ట్‌గా మనం లాగిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చిన తర్వాత మనం ఫ్రీ ట్రయల్‌లో చేసుకోవచ్చు. సో నెక్స్ట్ థర్డ్ వెబ్‌సైట్ వచ్చేసండి. థర్డ్ వెబ్‌సైట్ వచ్చేసి రన్‌వే ఎంఎల్ అనమాట. సో ఇక్కడ రన్‌వే ఎంఎల్ టూల్ వచ్చేసి సో ఇక్కడ గూగుల్‌లో మనం రన్‌వే ఎంఎల్ టూల్ కొట్టామనుకోండి. రన్‌వే ఎంఎల్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ మీకు రన్‌వే ఎంఎల్ టూల్ దేనికి యూజ్ అవుతుందంటే వీడియోలో ఉన్న ఆబ్జెక్ట్స్ మొత్తాన్ని కూడా రిమూవ్ చేసుకోవచ్చు లేదా చేంజ్ చేసుకోవచ్చు. అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న ఇమేజెస్ కానీ, లేతే ఇప్పుడు వీడియోలో ఉన్న ఇమేజెస్ గాని, బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నాయి గాని, లేతే ఫోర్‌గ్రౌండ్‌లో ఉన్న ఇమేజెస్ మొత్తాన్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చనమాట. సో దానికి కూడా ఏంటంటే ఫస్ట్ మనం లాగిన్ అయితే గనక వాళ్ళు ఫ్రీ క్రెడెన్షియల్స్ అని ఇస్తారనమాట. ఒక 120 క్రెడిట్స్ అట్లా ఇస్తారు.
సో అట్లా ఉన్నప్పుడు మనం దాన్ని యూజ్ చేసుకుని మార్చుకోవచ్చు. సో ఇందులో ఇంకొక ట్రిక్ ఏంటి అంటే గనక, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ట్రయల్ వర్షన్ అయిపోయింది అనుకోండి. సో నెక్స్ట్ ఇంకా మనం అంటే దాన్ని యూజ్ చేసుకోవాలి అంటే గనక మనం పేమెంట్ చేయకుండా వేరే జీమెయిల్ అకౌంట్తో మళ్ళీ లాగిన్ అయితే మళ్ళీ క్రెడిట్స్ వస్తాయి అనమాట. సో ఇదొక చిన్న టిప్ అది. ఓకే అండి. సో ఇక్కడ చూసుకుంటే నేను రన్వే ఎంఎల్ మీద క్లిక్ చేశాను. మన దగ్గర ఏదన్నా వీడియో ఉందనుకోండి, దాన్ని అప్లోడ్ చేయాలి. దాన్ని ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఇక చూడండి, ఇక్కడ వీడియో కానీ ఆడియో కానీ, ఓకేనా, డ్రాప్ అని ఇమేజ్ అట్లా ఇచ్చాడు కదా. సో లేదంటే ఇమేజ్ అనుకోండి, ఇక్కడ ఇమేజ్. ఓకే, మనం టెక్స్ట్ ఇస్తే మీకు ఇమేజ్ కూడా జనరేట్ అవుతుంది. అలాగే మీరు వీడియో ఇస్తే దానికి బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఆప్షన్స్ అన్ని కూడా చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు అనమాట. దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. లైక్ ఎలాగ చెప్పాలంటే క్యాన్వా అనమాట. సో క్యాన్వా కన్నా మీకు అడ్వాన్స్డ్ వర్షన్స్ అనమాట ఇవన్నీ కూడా. చాలా యూజ్ వస్తాయి. అంటే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, క్లారిటీ ఎలా ఉంటుందో, మామూలు క్లారిటీ ఉండదన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే కనుక, ఇంకొక వెబ్సైట్ వచ్చేసి డిఐడి. ఓకే, సో ఈ డిఐడి వెబ్సైట్ వచ్చేసి ఏంటంటే, సో క్రియేటివ్ వీడియోస్ అనమాట. సో మనం టెక్స్ట్ ఇస్తే వీడియో క్రియేట్ చేస్తుంది అది. ఓకే, సో మనం టెక్స్ట్ ఇస్తే వీడియో క్రియేట్ చేస్తాం అన్నమాట. గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసాం అనుకోండి. సో ఇక్కడ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేస్తే మనం ఏదైనా టెక్స్ట్ ఇచ్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ చాట్ జీపీటీ లాగా మనం ఏదైనా ఒక టెక్స్ట్ ఇస్తే ఆ టెక్స్ట్ని యూజ్ చేసుకుని అది వీడియో క్రియేట్ చేస్తుంది అనమాట. అండ్ చాలా సింపుల్గా ఫాస్ట్గా అది క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది అనమాట. మనం యూజ్ చేస్తుంది పర్సనల్ వర్క్ అని అడుగుతుంది. సో ఇవన్నీ కూడా స్కిప్ చేయొచ్చు, లేదంటే ఏదైనా కొట్టచ్చు అనమాట. సంథింగ్ ఎల్స్ అనుకోవచ్చు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఫర్ ఫన్ పెడుతున్నాను. సో ఇట్లా 3 క్వశ్చన్స్ అడుగుతుంది అంటే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఓకే, సో దేనికోసం మీరు క్రియేట్ చేస్తున్నారు ఈ వీడియో అని అడుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను యూట్యూబ్ కోసం క్రియేట్ చేస్తున్నా కాబట్టి డన్. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే క్రియేట్ వీడియో మీద క్లిక్ చేసుకోవచ్చు అనమాట. క్రియేట్ వీడియో మీద క్లిక్ చేసి క్రియేట్ అవతార్ కానీ, సో వీళ్ళని వాయిస్ ఓవర్ కింద కానీ అట్లా మార్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ప్రీమియం అని ఉన్న వాటికి ఏంటంటే మనం పే చేయాలి. నార్మల్గా ఫ్రీగా ఉన్నాయి వచ్చేసి మనం ఫ్రీగా ఉన్న వాటిని వాడుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వీడియో స్టూడియో అని ఇచ్చారనుకోండి. సో ఇక్కడ క్రియేట్ వీడియో మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనకి కావాల్సిన మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఉంది, సో ఇక్కడ 9 సెకండ్స్, ఓకేనా. సో దీని మీద క్లిక్ చేస్తే యాడ్ ఆల్ స్క్రీన్స్ అని ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా ఆ 9 స్క్రీన్స్ మీద కంప్లీట్ అయ్యి ఒక వీడియో క్రియేట్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఆ వీడియోని మనం కావాలంటే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు, మీరు డౌన్లోడ్ కూడా చేయొచ్చు అనమాట ఆ వీడియోని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కావాలంటే టెక్స్ట్ మార్చుకోవచ్చు, లేదంటే ఆ పర్సన్ని మార్చుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ మార్చుకోవచ్చు, కలర్స్ మార్చుకోవచ్చు. సో ఇక్కడ మీకు 2 minutes వీడియో ఉంది విత్ వాయిస్ ఓవర్తో సహా. సో ఒకసారి వాయిస్ చూడండి, ఏమొస్తుందో, వాయిస్ ఏమైనా వస్తుందో లేదా. సో ఇక్కడ వాయిస్ కూడా కావాలంటే మనం మార్చుకోవచ్చు అనమాట. సో ఇదంతా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వస్తుంది అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లేయర్స్ ఏమైనా యాడ్ చేయాలంటే లేయర్స్ యాడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూడండి, డూప్లికేట్ చేయాలా లేకపోతే మీకు అరేంజ్ వచ్చేసి బ్రింగ్ ఫార్వర్డ్ కానీ సో ఇక్కడ బ్రింగ్ బ్యాక్వర్డ్ కానీ సెండ్ బ్యాక్వర్డ్, ఇలా ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆడియో ఏముంది అనేది కూడా మనం చూసుకోవచ్చు. అండ్ సో ఫర్ ఎగ్జాంపుల్ జనరేట్ వీడియో మీద క్లిక్ చేశారనుకోండి, అన్టైటిల్డ్ అని ఉంది కదా. If you've ever felt like influencer campaigns are unpredictable, Yeah, direct expensive, చూసారా or అండి? difficult to measure, many brands So- struggle with influencer marketing. How do you సో find the right ఇలా ఏంటంటే మనం ఇష్టం వచ్చినవి మనం క్రియేట్ చేసుకోవచ్చు విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఒకవేళ ఇంకా వీడియోస్ చాలా క్రియేట్ చేయాలంటే కొంచెం మనీ పెట్టి దీన్ని క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే వేరే జీమెయిల్ అకౌంట్స్ ద్వారా కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఈ 4 వెబ్సైట్స్ యొక్క లింక్స్ అనేది మన డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాని ద్వారా మీరు లాగిన్ అవ్వచ్చు, సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ మీ వర్క్స్ని మీరు కంప్లీట్ చేసుకోవడానికి చాలా ఈజీ వేస్ అనమాట ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మీకు ఇంతకన్నా మంచి టూల్స్ కోసం వెతికి, సో మీకు నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.